బాగుంటారు. చెట్టును ఛేదించేశాడు. చెట్టు పై భాగం పడిపోయింది. ఆ కింద మొదలైంది ఒక విధమైన కాంతి బయలుదేరి ఆ కాంతిని తట్టుకోలేక రాజు ఉండిపోయాడు. ఈ కోయా ఉంది కదా రాజభార్య, ఎవరితో దేశానికి నా భర్తను మంత్రి సంతోషింది. బంధువులందరూ కూడా రండి అందరినీ వర్తమానం పంపించేసింది. వాళ్ళందరూ వచ్చారు, నేను చంపేస్తాను కొట్టేస్తామని అనగానే మాట్లాడుతూ బయట వస్తున్నారు. ఆమె చేశారన్నదే భగవంతుని ప్రార్థన చేసుకుంది. అప్పుడు అగ్ని చల్లారి ఏ ముద్రైతే భూమిలో ఉందో ఆ ముద్రైతే శంకరుని భూమి కొనుతో ముఖదర్శించాడు పోయి వాళ్ళందరికీ. ఆ ముఖదర్శనం ఎప్పుడైతే వాళ్ళకి కలిగిందో వాళ్ళ పోయాయి. గంధర్వకాలు జ్ఞానం కలిగి ఆనందమైన దేవలోకాలకు వెళ్ళి కొంతమంది దేవతలు చెప్పారు. ఆ దేవతలను వచ్చారు, స్వామిని దర్శించుకున్నారు. ఇక్కడ పంచక్రోశ మధ్యస్థలం 15 కిలోమీటర్ల విస్తీర్ణంలో కూడా కోటిలింగాలను ప్రతిష్ఠించుకుని ఎవరిలో దేవతలు అక్కడ కొన్నాళ్ళు పోయిన తర్వాత సోదరాలను ఇచ్చారు. సోదరుడు సోదరంగా అనంతవర్మ చక్రవర్తి ఆలయ నిర్మాణం చేశాడు. లాస్ట్ రాజులు పర్లాదులు వివరిస్తారు. మన దగ్గర 30 కిలోమీటర్ల దూరం వచ్చారు. ఒరిస్సా రాజు పరిపాలన 800 ఎకరాల భూములు ఇచ్చారు. ఆ భూములన్నీ కూడా ఇందిరాగాంధీ టైంలో దుర్గావారి భూమి అంతా అయిపోయింది. మరి భువనేశ్వరం 10 కుటుంబాలను తీసుకొస్తే మేము 100 వారు ఉన్నాం. ఇది వంశపారపర్యం. లక్షలు జీతం లేదు. ఇవాళ గర్భాలను పూజారి వారు ఏం దొరికినా 3 పూట్ల భాగం చేస్తూ దీపారాధన పెట్టుకుంటూ వారి కుటుంబ పోషణ. అలాగే 30 కుటుంబాలు ఇక్కడి నుంచి ఆశ్రయించుకుంటున్నాం. వీరాంటి వాళ్ళందరూ చెప్పడం పూజించడం వీరిచ్చే ద్రవ్యంతో 30 కుటుంబాలు జీవిస్తూ వచ్చిన భక్తులకి ఆ తొట్టి చూశారుగా. ఈ ఊరిలో కుమ్మర వాళ్ళు ఉండేవాళ్ళు. వారి పేరు నాగన్న. వాళ్ళు ప్రతి కూడా స్వామివారికి మట్టి ప్రభుత్వం దీపారాధనకు మట్టి కుమ్మలు ఇచ్చేవారు. వండుకునేవారు మట్టి కుమ్మలే వండుకునేవారు. వారికి ధనం ఉంది, ఐశ్వర్యం, ఆరోగ్యం అన్నీ ఉన్నాయి. గర్భవాసం పిల్లలు లేదు. స్వామి ఇంత ధనం ఇచ్చేవాళ్ళు నాకు సంతానం ఉంది స్వామి, సంతానాన్ని ప్రసాదిస్తే ఇంక మట్టి గుర్తిస్తారని మొక్కున్నాడు. వాళ్ళకి 60 ఏళ్ళకి పుత్ర సంతానం కలిగింది. సంతానం ఎప్పుడు కలిగిందో పంచకరణంతో గోళాన్ని తయారు చేసి ఇంట్లో స్వామికి గోళాన్ని తీసుకున్నాడు. ఎప్పుడు కూడా సంతానం లేని వాళ్ళు కానీ, పుత్ర సంతానం లేని వాళ్ళు కానీ, ఉద్యోగం లేని వాళ్ళు కానీ, వివాహం కాని వాళ్ళు కానీ ఏదైనా మంచి కోరికతో ఈ కోరిక కోరుకున్న సంవత్సరంలో పునర్దర్శనాన్ని భగవంతున్నాడు. అలా కొన్ని వ్యాధులు కొనిస్తున్నాయి. అలాగే అడుగును అయ్యాగా అందులో ఏం చేసుకుని బియ్యం వేస్తారు, ధాన్యం వేస్తారు. ఎవరి శక్తిని బట్టి ఎందుకు వేస్తారు, ఎవరి శక్తిని బట్టి అందరూ వేసుకొని వెళ్తుంటారు. రైస్ వేసుకొని వెళ్తారు. ఈశాన్యం తెలిసి బ్రహ్మసూత్రం ఉందానికి ఆ విగ్రహానికి. బ్రహ్మసూత్రం శాఖని పోలీసులకు బ్రహ్మసూత్రం విగ్రహాలు అక్కడ ఉందో అది వారాహి అమ్మవారు గారండి. మీరు అక్కడికి చూశారుగా. ఓకే.